నమస్కారం. నోటికి రుచిని మనసుకు సంతోషాన్ని అందిస్తున్న మీ ఫేవరెట్ కుకరీ షో మీ ఇంటి వంట ఈ రోజు కూడా మరో 2 వెరైటీ రెసిపీస్ తో రెడీగా ఉందండి. అవేంటో తెలుసుకోవాలంటే ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయాలి కదా. వేసవి సెలవుల్ని టూర్లు ఫంక్షన్ తోటే కాకుండా ఇంట్లోనే ఉండి వెరైటీ రెసిపీస్ పరిచయం చేసుకునే విధంగా మీ ఇంటి వంట ఒక కొత్త కాన్సెప్ట్ తో మీ ముందుకు వచ్చింది. అవే సమ్మర్ స్పెషల్స్. మరి ఈ సమ్మర్ స్పెషల్స్ లో ఈ రోజు మీరు చూడబోతున్న వంటలేంటో తెలుసా? ఒకటి రోటి పచ్చడి, మరొకటి నోరూరించే వడియాలు. మరి అవేంటో తెలుసుకోవాలంటే ఇమ్మీడియట్ గా ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసేద్దాం. ఈ రోజు మీ ఇంటి వంట సమ్మర్ స్పెషల్స్ లో భాగంగా ఈ రోజు మనం హైదరాబాద్ హైత్ నగర్ లో ఉంటున్న రజనీ గారి తోటలో ఉన్నాం. హాయ్ రజనీ గారు. హాయ్ అనిత గారు. ఎలా ఉన్నారు ఇద్దరు? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. అవును, మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఏంటి? అక్కా చెల్లెలం ప్లస్ తోటికోలం. అవునా? అంటే పిన్ని, పెద్దమ్మ, చిన్న తాతయ్య పెద్ద తాతయ్య అనమాట. అలా మనవరాలు. ఓకే ఓకే. సో అర్థమైంది. ఒకరు చక్కగా పుష్టిగా ఉంటే ఒకరు స్లిమ్ గా ఉన్నారు అనమాట. ఓకే. సో అంత బాగుందా? ఓకే. వంటలు బాగా చేస్తారా? చేస్తూ ఉంటామండి. చేస్తూ ఉంటారు ఇద్దరు కూడా? అవునండి. అవునా? మరి ముందు ఈ రోజు మీ ఇంటి వంటలో సమ్మర్ స్పెషల్ లో భాగంగా ఏ వంట పరిచయం చేస్తున్నారు వ్యూయర్స్ కి? మేము ఈ రోజు కరివేపాకు పచ్చడి చేద్దాం అనుకుంటున్నాం. కరివేపాకు పచ్చడి. ఓకే. కరివేపాకు గురించి మాట్లాడుకోవాల్సింది చాలా ఉంది. సో కావాల్సిన పదార్థాలు చూసిన తర్వాత మాట్లాడుకుందాం. ఓకే. చెప్పండి. 2 కప్పుల కరివేపాకు, 50 గ్రాముల చింతపండు, 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు, వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, తగినంత ఉప్పు, పోపు దినుసులు, 50 గ్రాముల ఆయిల్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, 10 ఎండుమిర్చి, శనగపప్పు 2 స్పూన్స్. ఓకేనండి. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, మనకి స్టార్ట్ చేద్దాం. అయితే ముందుగా ఏం చేద్దాం? స్టవ్ వెలిగించుకోవాలి. మండి పెట్టుకున్నాక కొద్దిగా వేడియాక సో ఆయిల్ వేసుకుని మనం పోపు సామాన్లు వేసుకుంటాం కదా. ఓకే. అండ్ కరివేపాకు వల్ల చాలా యూజెస్ ఉన్నాయి కదండి. జుట్టు పొడవుగా పెరుగుతుంది అని చెప్పేసి. అవునండి. మరి మీరు ఎక్కువ తింటారా కరివేపాకు? తింటూ ఉంటాను. కానీ జుట్టు ఏంటంటే అంతే ఉంది. కానీ మీ అడిత కాదు, మీ చెల్లిదండి. చూపించండి, వ్యూస్ కూడా చూస్తారు. అసలు ఎంత పెద్ద జుట్టు. దిష్టి అనుకోకండి, ఒకసారి మిమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్ గా తీసుకుని రోజు కరివేపాకు పచ్చడి చేసుకుని తింటారు. ఇలా ఇలా తీయండి. నాకు బాగాలేదు అది. చూసారు ఎంత పెద్ద జుట్టు. ఇంత పొడవు జుట్టు కావాలంటే ఏం చేయాలి? ప్రతిరోజు కరివేపాకు పచ్చడి తినాలి. మనకు తెలుసు కానీ తినం ఎందుకు, అంతే. కరివేపాకు ఓన్లీ జుట్టుకే కాదండి, బీపీ పేషెంట్ కూడా చాలా బాగుంటుంది. అవునా? చాలా హెల్తీ, రకాలుగా మనకి హెల్ప్ అవుతుంది కరివేపాకు. మనకి బాడీ కూడా వేడైంది. కొద్దిగా ఆయిల్ వేసుకోవచ్చు. సో మీరు ఈ పచ్చడి ఎన్ని సంవత్సరాలుగా చేసుకున్నారు? అంటే యాక్చువల్లీ చాలా ఇయర్స్ నుంచి చేసుకున్న మమ్మీ దగ్గర నేర్చుకున్నానండి. చిన్నప్పటి నుంచి ఇంట్లో మమ్మీ చేస్తూ ఉంటుందండి. బాండి వేడైంది కాబట్టి ఆయిల్ కూడా వేడైపోయి ఉంటుంది. ఫస్ట్ ఎండుమిర్చి చేసుకోవాలి. సో ఇదే మనకి కారం కాబట్టి ఇదే కొద్దిగా ఎక్కువ తీసుకోవాలి క్వాంటిటీ. అది ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి. ఓకే. అయితే బౌల్లో తీసేసుకోవచ్చు. అవునండి, తీసేసుకోవచ్చు. తీసుకుందాం. బౌల్ తీసుకోండి. తర్వాత ఇదే ఆయిల్లో కరివేపాకు మనం 2 కప్పులు కరివేపాకు తీసుకుంటాం. అంటే మనకి చాలా తక్కువ ఆయిల్ పడుతుంది అన్నమాట. చాలా తక్కువ ఆయిల్ పడుతుంది. అసలు ఆ కరివేపాకు చూసారా, స్మెల్ ఎంత బాగుంటుంది. చాలా బాగుంటుందండి. మీరు బాగా తింటూ ఉంటారా ఇంట్లో? తింటూ ఉంటానండి. సో మీ ఇంట్లో ఎక్కువగా కరివేపాకు యూజ్ చేస్తుంటారు. తోటలో కూడా కరివేపాకు చెట్లు బాగున్నాయి. బాగా దగ్గర పడిపోవాలంటారా? కొంచెం దగ్గరగా అయితే కొంచెం ఇలా అవుతుందండి. కరివేపాకుతో పొడులు చేస్తారు, పచ్చడి చేస్తారండి. సో అన్ని రకాలుగా యూస్ఫుల్ అండి. చాలా హెల్త్ కూడా చాలా మంచిది కదా అందుకోసమనేసి. ఓకే. మరి మీ తోటకోడలు ఇద్దరు ఎప్పుడన్నా కొట్టుకుంటారు లేకపోతే కలిసిమెలిసే ఉంటారు? లేదండి, అలా ఏం లేదండి, కలిసే ఉంటారు. అందులో అక్క చెల్లెలం కదా, పెద్దగా ఏముండదు అంటారు. హ్యాపీగా ఉంటారు. మరి మీకు ఎంతమంది పిల్లలు? ఒక పాప. మరి మీకు? పాప. తనకి ఒక పాప. అంటే కడుపులో ఉన్నదని చెప్పారా? చిన్న పాప. ఓకే. సో చూడండి ఎంతవరకు వచ్చింది. ఇంకొంచెం మగ్గాలండి. ఇంకా మగ్గాలంటే మగ్గితే అంటే అది కొంచెం మగ్గుతేనే కొంచెం స్మూత్నెస్ వస్తుందండి. కొంచెం స్లిమ్ లో పెట్టేసి కొంచెం అయిపోయిందంటారా? అయిపోయిందండి. సో తీసేసుకోవచ్చు. అవునండి. ఎందులో తీసుకున్నాం ఇది? ఇది పక్కన పెట్టేసాం, కొంచెం చల్లగా కావాలి. ఇది చల్లరాలా? ఒక 2-3 మినిట్స్ చాలు. స్టవ్ ఆఫ్ చేసేసి ఆఫ్ చేసేసి
ఓకే, ముందుగా ఏం వేసుకోవాలంటారు అయితే మనం? ఫస్ట్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, నువ్వులు 2 టేబుల్ స్పూన్ నువ్వులు. ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది కదా టేస్ట్ కోసం. ఎండుమిర్చి ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి, వెల్లుల్లి. వాటర్ ఏమైనా పడుతుందంటారా? అంటే చింతపండు ఉంది కదండి, అందులో కొద్దిగా లైట్ గా వాటర్ వేసి పెట్టాలి, తడిపేసి. ఇప్పుడు చింతపండు కూడా వేసేసుకోవచ్చు. చింతపండు కూడా వేసుకోవచ్చు. సో కరివేపాకు, చింతపండు కలిపి వేసేసుకోవచ్చు. సాల్ట్ అవన్నీ ఒకసారి వేసేసుకోవాలి. సాల్ట్, కరివేపాకు, ఇది వేయించిన కరివేపాకు వేసేసుకోవచ్చా? సో మనము 2 కప్పులు తీసుకున్నాం కాబట్టి మనకి క్వాంటిటీ ఎన్ని రోజులు తినొచ్చు అంటారు ఒక 4 మెంబర్స్ అయితే? ఈ క్వాంటిటీ అంటే నార్మల్గా అయితే 3-4 డేస్ తినొచ్చండి. అండ్ నిల్వ అయితే ఎన్ని రోజులు ఉంటుంది? నిల్వ 1 మంత్ వరకు ఉంటుందండి. 1 మంత్ వరకు ఉంటుంది. సో ఎలాగో మనకు అందుబాటులో ఉండేదే కాబట్టి కరివేపాకు చేసుకుంటూ ఉండొచ్చు. ఇంకా డైరెక్ట్ గా అన్ని ఒక దాంట్లో కొంచెం ఒకసారి మిక్సీ చేసుకొని చింతపండు వేసేసుకోండి. సో ఎంతవరకు వచ్చిందో చూద్దాం. రెడీ అండి, అయిపోయినట్టేనా? ఒక బౌల్ తీసుకుందాం. అండ్ ఫైనల్ గా మనం పోపు పెట్టుకుంటే సరిపోతుంది కదా? పోపు సరిపోతుందండి. ఇది ఎందులోకి బాగుంటుందండి కాంబినేషన్? రైస్ కి బాగుంటుంది, ఇడ్లీకి బాగుంటుంది, దోశ బాగుంటుంది, మొత్తం అన్నిట్లోకి బాగుంటుంది. అన్నిట్లోకి బాగుంటుందండి. కానీ వేడి వేడి అన్నంలోకి ఇంకా బాగుంటుంది. పోపు పెట్టుకుందామా అండి? ఓకే, పెట్టేసుకుందామండి. ఆయిల్, ఫస్ట్ ఆయిల్ వేయండి. అంటే మనం నూనె ఎక్కువ వేసుకుంటే అన్ని ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది అంటారు, ఇది ఓకే అంటారా మరి? అవునండి, కానీ ఎక్కువ ఆయిల్ తింటే కూడా బాడీ కొలెస్ట్రాల్ కదండి. సో నార్మల్ గా చూసి వేసుకోవాలండి, మరి ఏవి కూడా వేసుకోలేము. మనకి రెగ్యులర్ గా దొరికేదే కాబట్టి ఐటమ్ మనం రెగ్యులర్ గా చేసుకోవచ్చు. చాలా ఈజీ అండి, ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంది కదా. సో అన్ని ఇంట్లో దొరికే ఐటమ్స్ కాబట్టి మనకి ఈజీగా చేసేసుకోవచ్చు. సో పోపు వేసండి, ఆయిల్ హీట్ అయింది. జీలకర్ర, ఎండుమిర్చి, నెక్స్ట్ పోపు దినుసులు. స్టాప్. సో వేసేసుకుందాం అయితే మరి. వేసేసుకుందాం. ఓకే, వేసేసుకున్నాం కదా. అవునండి. ఇంకేమైనా గార్నిష్ లాంటివి చేస్తారా? ఓకే, గార్నిష్ చేసుకుందామా? ఇంకా బొబ్బాస్కాయ భలే కట్ చేసారే ఫ్లవర్ కింద. అవునండి, మీరే చేసారా? మా అత్తయ్య చేసిందండి. ఓకే, మీ అత్తయ్య గారికి ఇలాంటి ఇంట్రెస్ట్ అన్నమాట. చాలా ఇంట్రెస్ట్. ఓకే, చేయండి. ఓకే, ఫస్ట్ ఇది ఇలా పెట్టేసి కరివేపాకు. ఓకే, సో కరివేపాకు పచ్చడి రెడీ అయిపోయింది కదా. చూస్తారు కదండి, కరివేపాకు పచ్చడి రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. కరివేపాకు పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కరివేపాకు, చింతపండు, నువ్వులు, వెల్లుల్లి, ఉప్పు, పోపు గింజలు, నూనె, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి కాగాక ఎండుమిర్చి ముక్కలు, 1 కప్పు కరివేపాకు విడివిడిగా వేయించి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, వేపిన ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. తరువాత తగినంత ఉప్పు, వేపిన కరివేపాకు, చింతపండు వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకుని బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి
పోపు సరిపడా ఆయిల్ వేసి అది కాగాక జీలకర్ర, ఎండుమిర్చి, పోపు దినుసులు వేసి పోపు వేగాక పచ్చడిలో వేసి గార్నిష్ చేసుకోవాలి. అంతే, కరివేపాకు పచ్చడి రెడీ.